ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో ఆడుదాం ఆంధ్ర అంటూ అప్పటి పర్యాటక యువజన క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా చేసిన స్కామ్ మీద ఒక పక్కన విచారణ మొదలవగానే దమ్ముంటే కేసు పెట్టండి నా మీద, దమ్ముంటే అరెస్ట్ చేయండి చూద్దాం అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అరెస్ట్ చేయాలంటే దమ్ము అవసరం లేదు. నీ పాపాన్ని బయటకు తీసేసి మొత్తం నీకు ప్రూఫ్లు చూపించేసి అరెస్ట్ చేస్తారు. నువ్వు తొందరపడి కాకు, జబర్దస్తులలాగా డాన్స్ చేయగాకు. నువ్వు డాన్స్ వేసేంత మాత్రం నిన్ను ఎవరు వదలరు. నువ్వు ఈ మధ్య జబర్దస్తులో రావాలన్నా కానీ నిన్ను మళ్ళీ రానేలే. నువ్వు చేసిన అరెస్ట్ మళ్ళీ ప్రతి వాళ్ళు విమర్శించావు, ఇష్టాచారంగా మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాడని చెప్పి, ఏదో ఎమ్మెల్యే పదవి చేసుకున్నానని చెప్పి మంత్రి పదవి కోసం ఇష్టాచారంగా మాట్లాడి నువ్వు జబర్దస్తులాగా డాన్సులు వేసి 6 డాన్సులు 7 డాన్సులు వేసి నువ్వు ఎగురుతున్నావు. నన్ను అరెస్ట్ చేయండి అని. నీ టైం దగ్గర పడింది, అరెస్ట్ చేసే టైం దగ్గర పడింది. నువ్వు అనుకుంటున్నావేమో నేనేదో చెప్తున్నాను ఆగిపోతారనుకుంటున్నావేమో. నీ పాపాలన్నీ బయటకు తీసి నువ్వు చేసిన అరాజకాలు మొత్తం, నువ్వు చేసిన అవినీతి మొత్తం, అసలు నీకు 2004లో కూడా రాజశేఖర రెడ్డిని నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అపోజిట్ పార్టీ వాళ్ళని నువ్వు విమర్శించటమే పని నీకు. ఎందుకంటే ఎవరినైతే విమర్శిస్తే ఆ పార్టీ వాళ్ళు నీకు మంచి పదవులు ఇస్తారని చెప్పి నువ్వేదేదో ఊహించుకున్నావు. ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఏమన్నావు? టీడీపీలో ఉండి గోసులు ఉప్పదీసి కొట్టాలన్నావు. అదే మళ్ళీ టీడీపీలోకి వచ్చి మళ్ళీ వైసీపీలో పోయి చంద్రబాబు గారిని విమర్శించావు. మళ్ళీ లోకేష్ బాబు గారిని పప్పు గిప్పు అని చెప్పి నీ వల్లే ఆయన బాగా తయారైన రాడ్లాగా తయారైన పప్పు కాదు సింహంలాగా గాండ్రేస్తుంది. నువ్వు పప్పు అని చెప్పి నువ్వు ముట్టుకుంటావు, అది నిప్పు, నువ్వు మసి అయిపోతావు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక ఎందుకని వీళ్ళు తొందరపడుతున్నారు అనుకోవచ్చు అంటారు. ఇంకా కేసు కూడా నమోదు కాకుండానే ఇంకో పక్కన విచారణకు రావాలన్న పిలవంగానే ఎందుకు దమ్ముంటే కేసు పెట్టుకోండి, చేతనైతే అరెస్ట్ చేసుకోండి అంటూ ఒక సవాల్ విసిరే ప్రక్రియ ఎందుకు? వాళ్ళ భయంతో చేస్తున్నారంటారా, లేదంటే కనుక వాళ్ళ వెనకమాలు ఉండే కార్యకర్తలను రెచ్చగొట్టడానికి కొనుక్కోవాలంటారా? వాళ్ళు చేశారు, అరెస్ట్ చేయండి అని చెప్తున్నాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు భయపడుతున్నావు. ముందు నువ్వు చేసిన తప్పులన్నీ ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారులేని తొందరపడుతున్నావు. నువ్వే ఇప్పుడే అరెస్ట్ చేయండి అని. నీకు ఎమ్మటి అరెస్ట్ చేయడానికి మీలాగా వైసీపీలాగా ఇది మొత్తం పక్కాగా ప్రూఫ్లు చూపించి నేను అరెస్ట్ చేస్తారు. నువ్వు అనంత మాత్రాన్ని వేయకుండా ఉండరు, వేస్తారు. నువ్వు తొందరపడుతున్నావు. జబర్దస్తులాగా డాన్సులు వేసుకుంటే ఎగురుతున్నావేమో. నీ ఇష్టాచారంగా నువ్వు మాట్లాడుతుంది నీకే ఎఫెక్ట్. ఆలోచించి మాట్లాడుతుంది. ఇంతకుముందులాగా ఏదో ఇంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం మంత్రి పదవులు ఆ పదవులు ఇస్తారని అనుకుంటున్నావు. ఇప్పుడు ఏ మంత్రి పదవులు ఏమి ఇయ్యరు నీకు. నీ ఇష్టం నువ్వేందో ఎర్రవీగుతున్నావు. నీ ఇష్టం ఆడమనిషి అనుకుంటున్నావేమో. నిన్ను ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఆడ దాంకున్నా సరే నిన్ను పట్టకొచ్చి జైల్లో వేసేది ఖాయమే. నువ్వు 16 నెలలు జగన్మోహన్ రెడ్డి చేస్తే నువ్వు 32 కాదు. నీ పాపాలన్నీ బయటకు తీసేదాకా నువ్వు జైల్లోనే ఉంటావు అనుకుంటున్నావు. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక అంబటి రాంబాబు మాట్లాడుతూ స్పీకర్ గారి గురించి కొంచెం అభ్యంతరకరంగా అయితే మాట్లాడుతున్నారు. ఆయన నోరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని. ఈ మధ్యకాలంలో అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడైనా సరే ఎవరినైనా విమర్శించడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఎందుకు అయ్యన్న పాత్రుడు గారిని టార్గెట్ చేస్తున్నారు? అలాగే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాని విషయం మరి అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తావిస్తున్నారు. దాని గురించి వీళ్ళెందుకు కంగారు పడుతున్నారు అనుకోవాలంటారు? అయ్యన్న పాత్రుడు గారు అసలు ఆయనకి స్పీకరు పదవి ఇయ్యక ముందు ఎట్లా మాట్లాడాడు అంటే, ప్రతిపక్షంలో ఉండగానే సబ్జెక్ట్ ప్రకారం బాగా మాట్లాడాడు. ఇప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు స్పీకర్ పదవి ఇచ్చాడు, దాన్ని నమ్మకాన్ని మొమ్ము చేయకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అదే 2014 చూసుకుంటే ఇష్టాచారంగా మాట్లాడేవాడు, ఎట్లా పాయింట్ ప్రకారంగా అయినా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక వాదా ఉంటాన చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న పదవి ఇచ్చేస్తే దాన్ని మొమ్ము కాకుండా పద్ధతి కాకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీకు మైండ్ ఆడుంది అమ్మట రాంబాబు. నీకు మైండ్ మతిశమించింది నీకు. అసలు నువ్వేందో రెచ్చగొట్టి స్పీకర్ గారిని రెచ్చగొట్టి 2019లో మాట్లాడాడు అధికారం లేకపోతే, ఇప్పుడు అధికారం వచ్చి స్పీకర్గా ఉండగానే ఏం మాట్లాడలేకపోతున్నాడని చెప్పి నువ్వు రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టినంత మాత్రాన్ని చంద్రబాబు గారిని చూసాను దృష్టిలో పెట్టి మాట్లాడతాడు ఆయన. మీలాగా పిచ్చి కుక్కల్లాగా మాట్లాడి హోదాని మర్చిపోయి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లా ఒప్పుకోడు. దానికి ఆ పదవికి న్యాయం చేసేలాగా వ్యవహరిస్తున్నాడు
అయ్యన్న పాత్రుడు గారు. 2019లో చూసుకుంటే అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది ఆయన్ని. ఎందుకంటే ఒక గౌరవాన్ని పోగొట్టుకోకుండా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. అట్లా 2019కి చూసుకుంటే ఇప్పుడు చాలా తేడా ఉంది. మీరు ఏంటంటే అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు పదవి వచ్చినా కానీ ఒక వాదాలో ఉండి మాట్లాడితే విమర్శించడానికి మీకు తప్పులు కావాలని తప్పులు చూపించడానికి మీరు అనుకుంటారు. ఆయన అట్లా మాట్లాడు, ఆయన వ్యవహరించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఏంది ఏప్రిల్ ఫూల్ చేశాడనగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ చంద్రబాబు నాయుడు గారు, మన రోజా మాట్లాడుతుంది, నిజంగానే ఏప్రిల్ ఫూల్ చేశారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ ఫూల్ కాదు. ఆయన చేసే ప్రతి అడుగు మంచి పనే. ఏం చేసినా ఆయన ప్రజల కోసం చేసేవాళ్ళు, ప్రజలు మంచి చేసేవాళ్ళు కోరుకుంటారు. కానీ మీలాగా ఏదో తప్పుడు మాటలు మాట్లాడి జనాలకి చెడ్డ మెసేజ్ ఇస్తానికి ఆయన ఏమన్నా చిన్నపిల్లడు కాదు. 40 ఏళ్ళ జీవిత చరిత్ర, ఆయన రాజకీయ చరిత్ర. ఆయన ఎప్పుడు ఇవాళ ఎవరి పార్టీలో ఉన్న అంత సీనియర్లు ఎవరు లేరు, టీడీపీలో కానీ వైసీపీలో కానీ. ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఏ నాయకులకైనా సరే. అది ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టు అయిపోయింది, ఇప్పుడు సుప్రీంకోర్టుకి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ వెళ్ళారు. అక్కడ కూడా చుక్కెదురయ్యే పరిస్థితి. ఎందువల్ల అంటారు? వీళ్ళు హడావుడిగా వీళ్ళ చుట్టూరుతా తిరుగుతుంది, కోర్టుల చుట్టూరుతా. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎంత దారుణంగా ఉండబోతుందా? జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఏమండి, తప్పులు చేయడం ఎందుకు? మీరు తప్పులు చేయకపోతే ముందస్తు బెయిల్ దేనికి మీకు? మీరు తప్పులు చేశారు, సరే తెలుసో తెలియక తప్పులు చేశారు, మొత్తం బయట పెట్టండి. మీ తప్పులు మీరు ఒప్పుకోండి, జైలుకు పోండి. మేము చేసామని మీరు సొమ్ము ప్రజల సొమ్ము మొత్తం తినేశారు కాబట్టి మీ తప్పు తెలుసుకొని ఆ ప్రజా సొమ్ము, అవినీతి సొమ్ము మొత్తం మీరు అవినీతి చేశారు కాబట్టి ఆ సొమ్ము మొత్తం ప్రభుత్వానికి ఒప్పచెప్పి మా తప్పులు అని చెప్పి ఒప్పుకోండి. ఏ నేరం లేకుండా పోద్ది. జగన్మోహన్ రెడ్డి కూడా తొందరలోనే జైలుకు పోయే టైం దగ్గరికి వచ్చింది. మీరు ఏడ భయపడుతున్నారు? మిమ్మల్ని ఒకళ్ళొక్కళ్ళ బట్టి మీ నాయకుడు కూడా మళ్ళీ తొందరలో జైలుకి పాలయ్యే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ అనేది అంత పెద్దది అనుకోవాలంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది అనుకోవాలంటారా? అసలు గవర్నమెంట్ టైం అయితే లిక్కర్ స్కామ్ ఎలా జరుగుతుంది అనేది వైసీపీ నాయకుల ప్రశ్న. మరి లిక్కర్ స్కామ్ లక్షల కోట్లు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా కేంద్రం కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇప్పుడు దాకా బయట తిరిగాడు. అసలు చిన్న దొంగలను వదిలేసి పెద్ద దొంగను పట్టుకోవాలని నా కోరిక. వీళ్ళంతా చిన్న దొంగలు. అసలైన లక్షల కోట్లు చేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డిని చూసి వీళ్ళు మొత్తం నేర్చుకున్నారు దొంగతనాలు చేయటం. మా నాయకుడు పెద్ద దొంగ అయితే మేము చిన్న దొంగ అని చెప్పి ఆయన అవినీతి పరుడైతే వీళ్ళు ఆయన చూసి లాస్ట్కి ఎక్కడైనా కానీ ఏ ప్రభుత్వంలో కానీ ఏ శాఖలు ఇచ్చినా కానీ ఒక లేడీస్ కానీ మహిళలు కూడా చాలా ఉండాతనంగా ప్రవర్తిస్తారు. ఇలా అనిత గారు హోంమంత్రి కానీ లేకపోతే ఇంకొకరు మొత్తం ఎవరి పదవులు వాళ్ళు చక్కగా నెరవేర్చుకుంటుంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి మహిళలకి అని చెప్పి మంత్రి పదవులు కట్టబెడితే మగవాళ్ళని మించి ఆడవాళ్ళు కూడా అవినీతి పాలయ్యారు. ఆడవాళ్ళు అనుకోకుండా లేకుండా మీరు రేపు పరిస్థితి మీరు బయటపడితే, మీరు చేసిన అరాచకాలు బయటపడితే జైలుకి వెళ్తామే. మరి మా భార్య మొగుడు భర్తలు పిల్లలు అందరూ ఉంటారే, మరి వాళ్ళకైనా ఏం ముఖం పెట్టి మనం చూపించాలి రేపు జైల్లో పడితే అని చెప్పి ఆడవాళ్ళు అనుకోకుండా చూసుకుంటే స్క్రాము. ఒక దొంగల పార్టీ గెలిపిస్తే రాజశేఖర రెడ్డిని చూసి ఒక బిడ్డను చూసి నాకు తండ్రి లేని వయస్సు విజయం ఏముందంటే తండ్రిని పోగొట్టుకున్నా, మరిదిని పోగొట్టుకున్నా, జగన్ బాబు చెయ్యి మీ ప్రజల్లో పెడతానని చెప్పి ఏదో సానుభూతిగా వేసి ఒకసారి గెలిపిస్తే ఒక అవకాశం అని చెప్పి దాంట్లో గెలిచిన వాళ్ళు మహిళలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తే, మంత్రి పదవులు ఇస్తే మా నాయకుడే దొంగ, మేమెందుకు చేయకూడదని చెప్పి లక్షల కోట్లు ఆయన దోసుకోవడం ఏంది, మనం కూడా దోసుకుందాం అని చెప్పి వీళ్ళు దోసుకొని రోజా అరెస్ట్ కాబోతుంది. అక్రమ మరి అంతే కదండి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక పరిధిలో ఉంది, మంత్రి పదవి కోసం ఎన్ని అరాజకాలు సృష్టించి ఎవరెవరినైతే తిట్టి పోషిస్తే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాడని 5 ఏళ్ళ కోసం పదవి కూడా కాదు 2.5 సంవత్సరానికి మంత్రి పదవి కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడి ఎన్ని స్కాములు చేసిందంటే ఆమె ఏంటంటే అసలు సినిమా హీరోయిన్ లక్షల కోట్లు అన్ని కోట్లు ఆడించి వచ్చినాయండి. ఎంతమందికి లేవు ఉన్నాయి చెప్పండి నటించిన వాళ్ళకి? ఇవన్నీ ఆడించి వచ్చినాయి. నీకు 2019లో లేవు, 2002లో లేవు, ఎక్కడ లేవు. నువ్వు గెలిచిన తర్వాత
2014 ఎంత నీ ఆస్తి చెప్పి 2019 నుంచి నీ ఆస్తి చెప్పి ఎంత ఎన్ని లక్షల కోట్లు దాచుకున్నావో మొత్తం అవినీతి అసలు జెంట్స్కి కూడా మించిపోయి లేడీస్ ఇంత అరాజకాలు చేస్తున్నారంటే ఎవరిని చూసి పెద్ద దొంగను చూసి వాళ్ళ నాయకుడే పెద్ద దొంగ అయితే వీళ్ళంతా మించిపోయి దొంగలుగా వ్యవహరించి మీ తప్పులు మీరు అరెస్ట్ చేయండి అని సవాల్ చేస్తున్నామే. ఆడ మనిషి అయి ఉండి కూడా ఒక పద్ధతిగా నిన్న ఎట్టబడితే అట్ట అరెస్ట్ చేస్తే జనాలలో ఇదే ఇద్ది. అందుకని నీ తప్పు పక్కాగా చూపించి నీకు దొంగని ముద్రేసి అప్పుడు అరెస్ట్ చేస్తారు. అప్పుడు దాకా జబర్దస్తులాగా డాన్సులు వేసుకుంటానేమో. ఇవాళ నీకు జబర్దస్తులో కూడా నీకు ఆడ అవకాశం లేదు. శ్రీదేవి డామాల చూశారు, ఎవరు ఆడ చూసినా నీకు అవకాశం లేదు. ఎందుకంటే రామోజీరావు వాళ్ళని కూడా ఎంత పడితే అట్ట మాట్లాడేవి. ఆ నుంచి వచ్చాను చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చి సినిమాల్లో చూసి జబర్దస్త్ ఎన్ని సంవత్సరాలు చేశావు, దాంట్లో సంపాదించుకున్నావుగా. పద్ధతిగా మొగుడు పిల్లలతో శుభ్రంగా కాపురం చేసుకుని పద్ధతిగా బతకాల్సింది. వాళ్ళని కూడా రామోజీరావు వాళ్ళని కూడా విమర్శించారు మీరు. ఆ నుంచి వచ్చారు అసలు మీ స్థాయి ఏంది? అసలు స్థాయి తగ్గట్టు మాట్లాడారా? ఇంకా మళ్ళీ ఇష్టతరంగా మాట్లాడినా అరెస్ట్ చేయండి. నువ్వు డాన్సులు వేస్తున్నావు. డాన్సులు ఎక్కడ కాదు, నువ్వు ఈ డాన్సులు ఎక్కడ వేయాలంటే జైల్లో వేయాలి. లేడీ ఉంటారు కదా ఖైదీలు, నేను జబర్దస్త్ మాయలా ఆడ చేసి వచ్చిందని చెప్పి నువ్వు డాన్సులు వేస్తా వాళ్ళకన్నా ఆనందం చెప్పి జైల్లో ఖైదీలకి జబర్దస్త్ చేయి అక్కడ. అప్పుడు నిన్ను వాళ్ళని సంతోషపడతారు. నాకు ఒక లేడీ దొరికిందిరా నాయన సినిమాలకు పోయే పని లేదు, అడిగి ఖైదీలో కూడా మాకు జబర్దస్త్ వస్తుందని చెప్పి.